హాయ్ ఫ్రెండ్స్, మేము ఖాళీ టైంలో అయితే ఈ విధంగా చేపలకైతే వెళ్తాము. ఒక గెడ్డలో అయితే అంటే చేపలు ఉన్నాయని తెలిసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు చేపల వేటకైతే వెళ్ళాము. మేము వెళ్ళే ముందు ఒక దోమతెర, ఒక గూడ అనేది మేము సెట్ చేసుకున్నాం అనమాట. ఈ విధంగా దోమతెర వేసి ఆ గూడతో అనేది వాటర్ అనేది జల్లుతూ ఉంటామన్నమాట. అక్కడ ఒక పక్క జల్లుతూ ఉంటే మా వాడు బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు. మిగతా ఇద్దరైతే చేపలు పట్టుకుని జల్లుతున్నారు. ఈ విధంగా దోమతెర ఎప్పుడైతే నిండిందో ఈ విధంగా ఒడ్డుకొచ్చి పడేస్తారన్నమాట. పడేసిన చేపలను అనేది మేము వేరుకొని ఒక బకెట్లో వేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా అయితే చేపలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా బకెట్లో వేసుకుంటాము. మా వాడైతే చూడండి ఎంత మంచిగా బయటకు వెళ్ళినవన్నీ ఏరుతున్నాడు. ఒక పక్క గోడ జల్లుతుంటే ఇంకో పక్క అనేది ఇద్దరు అనేది చేపలని చేతితో పట్టుకొని ఒడ్డునైతే జల్లుతున్నారు. ఎంత బాగా పడుతున్నారో చూడండి. మా వాడైతే బాగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు. సో ఈ విధంగా మొత్తం నీళ్ళు జల్లినాక ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ అయితే బురదలోన మంచి మెట్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మాకు ఒక వింత చేప అయితే దొరికింది. సో దాన్ని మీ ఊర్లో ఏమని పిలుస్తారో మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని